సంభాల్లో అంటే యాక్చువల్లీ సర్వేలు వీటి గురించి సుప్రీంకోర్టు కొంత ఆపే ప్రయత్నం చేసింది కానీ ఇంకో వైపు నుంచి ఇంకో కొన్ని వేరే స్టోరీస్ వస్తున్నాయి. అందులో ఏంటంటే సుమారు 1400 FIRs నమోదయ్యాయంట ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం, సెక్షన్ 135 ప్రకారం పవర్ థెఫ్ట్స్ గురించి, విద్యుత్ చౌర్యానికి సంబంధించి 1400 FIRలు. అది కూడా ఎవరు, అందులో సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఎంపీ జియావుర్ రెహమాన్ బర్ఖ్తో సహా 16 మాస్కులు, మసీదులు, 2 మదర్సాల పైన వాటిపైన కేసులు నమోదు చేశారు. విపరీతమైన విద్యుత్ చౌర్యం జరుగుతోందని, ఆల్మోస్ట్ ఒక ట్రాన్స్ఫార్మర్ మెయింటైన్ చేస్తున్నారు అక్కడ అని. సో ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్, ఏంటి సంభాల్లో ఏం జరుగుతుంది? ఈ లడనియా మాస్క్ అనే ఒక మాస్క్ ఉంది సాయి గారు, దానిపైన ఒక కంప్లీట్ సెటప్ చిన్న సబ్ స్టేషన్ దొరికింది వాళ్ళకి. ఆల్మోస్ట్ అదే, అక్కడ నుంచి 100 ఇంటికి సప్లై చేస్తున్నారు. ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ అనుకోండి అక్కడే, అంతే కదా. ఎందుకంటే మీరు చిన్న దాన్ని సప్లై చేయలేరు కదా, ఒక ఇంటికి సప్లై చేయాలంటే మినిమం ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండాలి. స్టెప్ అప్ చేసి స్టెప్ డౌన్ అపార్ట్మెంట్ కోసం ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటారు అట్లా. సో ఇదే అంతే. 1400 FIR మీరు చెప్పినట్టు సెక్షన్ 135 కింద వేశారు. 11 కోట్లు బిల్ చేశారు ఇప్పుడు దాకా. దాంట్లో 11 కోట్లు బిల్స్ బకాయి కాదు, దొంగతనం చేసిన పవర్ అంటే ఇంకా స్టోలన్ క్యాల్కులేట్ చేసుకున్నారు వాళ్ళు. ఒక నెల మీరు బిల్లు మీటర్ పెడితే తెలిసిపోతుంది కదా ఎంత వచ్చిందని, దాన్ని మల్టిప్లై చేస్తే అయిపోతుంది. బిల్లే కట్టరు కదా, ఫ్రీ కల్చర్ అది. బిల్లు కట్టడం ఏంటి, బిల్లు అసలు మీటర్ రీడింగ్ లోపల రానియరు. మన దగ్గర కూడా ఉంది కొంచెం కొన్ని ప్లేసెస్ సిటీలో, చాలా భయపడతారు వెళ్ళడానికి, అక్కడ హుక్ కేసెస్ తీసుకుంటారు. సో అది ఇప్పుడు జరిగిన దానికి ముందు సాయి గారు ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. మనం నేషనల్ స్టాబ్లో సపరేట్ గా డిబేట్ కూడా చేశాను రాజుగారితో. నెహ్రూ గారు 1924 ఎగ్జాక్ట్లీ 100 years 100 సంవత్సరాల ముందు సంబల గొడవ జరిగింది. ఒక మొహర్రం రోజు అక్కడ ఒక మొహర్రం ప్రొసెషన్ తీస్తున్నప్పుడు హిందువుల మీద దాడి జరిగింది. హిందువులు చాలామంది చాలా గాయాలు అయ్యాయి. నెహ్రూని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు పంపించారు, వెళ్ళి కలిసి రండి, అక్కడ ఏం జరిగింది ఒకసారి ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ పంపించారు. నెహ్రూ వాజ్ హెడ్ ఆఫ్ ఇట్. 1924 ఐ థింక్ ఇట్ వాస్ జూలై 1924 వెళ్ళారు. నెహ్రూ గారు వెళ్ళి రిపోర్ట్ రాశారు. ఆ 14 పేజ్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది, మన ప్రేక్షకులు చూడాలి. కొన్ని స్క్రీన్ షాట్ కావాలంటే దీన్ని మనం షేర్ చేయొచ్చు దీంట్లో కూడా. దాంట్లో క్లియర్గా రాశారు సంబల్లో ఏముండే ముందు. ఈ సెడ్ అండ్ నెహ్రూ సెడ్, నేను చెప్పలేదు, నెహ్రూ రాశారు. అక్కడ ముస్లిం మెజారిటీ ప్లేస్, కానీ అక్కడ ఒక మస్జిద్ ఉంది. కానీ ఆ మస్జిద్లో యాక్చువల్లీ అదొక పృథ్వీరాజ్ చౌహాన్ గారు కట్టిన ఒక గుడి ఉందండి. నేను చెప్పలేదు, బీజేపీ వాళ్ళు చెప్పలేదు, RSS వాళ్ళు చెప్పలేదు, సాయి గారు చెప్పలేదు, చెప్పింది జవహర్ లాల్ నెహ్రూ. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు. లాస్ట్ 10 రోజుల నుంచి సాయి గారు దే ఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్, అసలు సైలెంట్. సంబల్ గురించి ఒక్క వర్డ్ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ నెహ్రూ తీసిన రిపోర్ట్ ఎవరు తీశారు బయటకని వాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళు వీళ్ళు క్లెయిమ్ కూడా చేయట్లేదు దట్ ఇస్ ఫేక్ రిపోర్ట్ అని చెప్పి. కరెక్ట్ రిపోర్టే, ఇట్స్ ఒరిజినల్. మీకు గుర్తుంటుంది, నెహ్రూ మ్యూజియం ఖాళీ చేసి సోనియా గాంధీ 3000 డాక్యుమెంట్స్ తీసుకెళ్లారని చెప్పి మీకు గుర్తుందా సాయి గారు? ఒక 2-3 నెలల ముందు జరిగిన అలిగేషన్. దాంట్లో ఒక డాక్యుమెంట్ ఇది ఉండొచ్చు. ఈ డాక్యుమెంట్ అక్కడి నుంచి ఉండొచ్చు, లేకుంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర ఉందో లేదో తెలియదు, కానీ ఈ డాక్యుమెంట్ బయటకు వచ్చింది 14 పేజ్లో క్లియర్గా. ఇప్పుడు సంబల్లో జరిగే ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం, మరి అది కూడా మాట్లాడాలి. కాంగ్రెస్ హెస్ అక్నాలెడ్జ్డ్, నాట్ నౌ, 100 సంవత్సరాల ముందు వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వచ్చి చెప్పారు సంబల్లో ఒక గుడి ఉండే, ఆ గుడి మీద మస్జిద్ కట్టారు, ఆ గుడి కట్టింది పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అక్కడ హిందువుల మీద దాడి జరిగింది, 2 గుడ్లు పలగొట్టారు, అక్కడ ధ్వంసం చేశారు విగ్రహాలని చెప్పి నెహ్రూ రిపోర్ట్ ఇచ్చారు. ఆలోచించారు. మ్యూజిక్ ప్లే చేయకూడదంట, పాట మొహరం రోజు టైంలో ఎక్కడ పాటలు ప్లే చేయకూడదని. ఎవరండి ఇది? ఏ దేశంలో ఉన్నా సరే, మీరు 1924 గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు జరుగుతుంది అట్లా. డెఫినెట్గా సంబల్ ఇస్ అ టెస్ట్ కేసు సాయి గారు. ఇప్పుడు కూడా అది ముస్లిం మెజారిటీ ప్లేస్, అక్కడ హిందువులకు అసలు జగలేదు. చాలామంది హిందువులు పారిపోయారు, 24లోనే పారిపోయారు చాలామంది. ఆలోచించారు, మనం 100 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాం, ఇప్పుడు అదే ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం. సో సంబల్ అనేది ఒక టెస్ట్ కేసు అయిపోయింది. సుప్రీంకోర్టు ఏమి ఇస్తారో పీపుల్ అది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అది పక్కన పెడదాం, కానీ దిస్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ మెచ్చుకోవాలి సాయి గారు. ఏదైనా చేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్. మన దగ్గర చేయమని చెప్పండి, దమ్ముంటే ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ ఓల్డ్ సిటీలో అది ఒక లాంగ్వేజ్ ఉంది దానికి, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అంటారు, అంటే దొంగతనం అంతే, లాసెస్. మీరు ఓల్డ్ సిటీలో, మీరు ఎక్కడ, ఓల్డ్ సిటీ అని చెప్పట్లేదు, సిటీలో ఎక్కడైనా దొంగతనం చేస్తున్న దాన్ని మీరు పట్టుకోండి, మీరు వాళ్ళకి ఫైన్ వేయండి. చేస్తారా? మీ దగ్గర దమ్ము ఉందా? లేదు. పాపం లైన్ మ్యాన్ వెళ్తే వాళ్ళని కొడతారు, భయపడతారు వెళ్ళడానికి. అక్కడ ఎమ్మెల్యే వస్తాడు, ఎమ్మెల్యే వచ్చి ఆపేస్తాడు. ఆలోచించండి. సో డెఫినెట్గా సంబల్లో చేసినట్లు కూడా మిగతా ప్లేస్లో కూడా యూపీలో జరగబోతుంది. మీరు చూస్తూనే ఉండండి సాయి గారు. వీక్లీ మనకు టాపిక్ దొరుకుతుంది నేషనల్ రౌండప్. ఎస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.